మనిషిని మోసం చేయాలంటే అతని బలహీనత తెలుసుకుంటే చాలు. అయితే ఈ కేసులో ఆ బలహీనతే ఎక్కువ లాభాలపై ఉన్న ఆశ కాదు, నమ్మకం. పెట్టుబడి పెడితే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అనుకున్న ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి క్షణాల్లో సైబర్ ముఠా వలలో చిక్కుకున్నాడు. అతని ఫోన్లోకి వచ్చిన ఓ వాట్సాప్ గ్రూప్ ఆహ్వానం రోజు రోజుకు పెరిగిన నమ్మకం చివరకు 74 లక్షలు మాయమయ్యే వరకు తీసుకెళ్లింది. ఇంతకీ ఈ మోసం ఎలా మొదలైంది, నమ్మకం ఎలా ఉచ్చుగా మారింది, సైబర్ నేరగాళ్ల ప్లాన్ ని పోలీసులు ఎలా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు? లెట్స్ వాచ్. ఈ రోజుల్లో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టడం లేదు, మన నమ్మకాన్నే పగలగొట్టేస్తున్నారు. చేతిలో తుపాకీ బెదిరించటం లేదు, మొబైల్ ఫోన్లో వచ్చే ఒక మెసేజ్తో జీవితకాల పొదుపును కొల్లగొడుతున్నారు. ఒకప్పుడు మోసగాళ్లు ఇంటి గుమ్మం వరకు వచ్చేవారు. ఇప్పుడు నేరుగా మన ఫోన్లోనికి, మన వాట్సాప్లోనికి, మన బ్యాంక్ ఖాతాల్లోనికి ప్రవేశిస్తున్నారు. కొద్ది రోజులు భారీ లాభాలు, స్టాక్ మార్కెట్స్లో గ్యారంటీ రిటర్న్స్, ప్రత్యేక పెట్టుబడి అవకాశం అనే మాటలతో మొదలయ్యే ఉచ్చు చివరకు లక్షలు, కోట్ల రూపాయలను మింగేస్తోంది. అలాంటి మరో సైబర్ మోసం హైదరాబాద్లో వెలుగు చూసింది. ఎల్బీ నగర్ పరిధిలో నివసిస్తున్న ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. బ్యాంకుల్లో వచ్చే వడ్డీ కంటే ఎక్కువ లాభం వస్తే బాగుంటుందని అనుకున్నాడు. అదే ఆలోచనను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతన్నే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. ఒక వాట్సాప్ మెసేజ్తో ప్రారంభమైన పరిచయం కొద్ది రోజుల్లో 74 లక్షల భారీ మోసానికి దారితీసింది. ఆల్ఫా ఇన్వెస్టర్స్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులో బాధితుణ్ణి చేర్చారు. గ్రూపులో ప్రతిరోజు షేర్ మార్కెట్ విశ్లేషణలు, పెట్టుబడి సలహాలు, భారీ లాభాలు పొందినట్లు కనిపించే స్క్రీన్ షాట్స్, విజయగాథలు వరుసగా పోస్ట్ చేశారు. గ్రూపులో ఉన్న సభ్యులంతా నిజమైన ఇన్వెస్టర్లేనన్న భావన కలిగేలా నకిలీ చర్చలు కూడా నడిపించారు. ఎవరైనా డబ్బు పెట్టి లక్షలు సంపాదించినట్లుగా సందేశాలు రావటంతో ఆ గ్రూపు నిజమైనదేనని బాధితుడు నమ్మడం ప్రారంభిస్తాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 20 రోజుల పాటు ఆ గ్రూపులో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించాడు. ఎలాంటి అనుమానం రాకుండా నేరగాళ్లు ఒక్కో అడుగు జాగ్రత్తగా వేశారు. తొందరపడకుండా ముందుగా నమ్మకాన్ని సంపాదించారు. అదే వారి అసలైన ఆయుధంగా మారిపోయింది. చివరకు పెట్టుబడి పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన బాధితుడు మొదట 10 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. మొదటి పెట్టుబడి చేసిన కొద్ది రోజులకే అతడి పేరుతో ఉన్న యాప్లో భారీ లాభాలు కనిపించడం ప్రారంభమవుతాయి. పెట్టిన డబ్బు వేగంగా పెరుగుతున్నట్లు గ్రాఫ్లు, ఖాతాలో పెరుగుతున్న బ్యాలెన్స్, రోజురోజుకు పెరిగిపోతున్న లాభాలను చూసి బాధితుడు మరింతగా ఉత్సాహపడతాడు. ఇదే సరైన అవకాశం అనుకుని మరోసారి అంటూ దశల వారీగా మొత్తం 74 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కానీ అతను చూసింది నిజమైన లాభాలైతే కాదు, నేరగాళ్లు సృష్టించిన డిజిటల్ మాయ మాత్రమే. చివరకు లాభాలతో పాటు అసలు డబ్బును కూడా విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడే అసలైన నాటకం మొదలైంది. డబ్బు విడుదల కావాలంటే ట్యాక్స్ చెల్లించాల్సిందే, తర్వాతే ప్రాసెసింగ్ ఫీజు అన్నారు. మరోసారి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని చెప్పారు. ఒక్కో కారణంతో మరింతగా డబ్బు డిమాండ్ చేశారు. అప్పటి వరకు కనిపించిన లాభాలన్నీ కేవలం స్క్రీన్పై కనిపించిన అంకెలేనని, తన డబ్బంతా మోసగాళ్ల చేతిలోనికి వెళ్లిపోయిందని బాధితుడు గ్రహించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు ఎవరు, బాధితుడు పంపించిన డబ్బు ఏ బ్యాంకు ఖాతాలకు వెళ్లింది, ఆ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు నిజంగా ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు లావాదేవీలు, మొబైల్ నెంబర్లు, డిజిటల్ ట్రయల్స్, ఐపీ అడ్రస్లు, ఒక్కో ఆధారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇలాంటి పెట్టుబడి మోసాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ట్రేడింగ్ యాప్స్ ఇవన్నీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధాలుగా మారాయి. భారీ లాభాలను చూపించే స్క్రీన్ షాట్లు, ప్రముఖ కంపెనీల పేర్లు, నకిలీ ట్రెండింగ్ నిపుణుల వీడియోలు,
ఇవన్నీ కేవలం నమ్మకం సంపాదించడానికి వేసే ఉచ్చులు మాత్రమే. షేర్ మార్కెట్లో పెట్టుబడి అంటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి, కానీ గ్యారెంటీ లాభం రోజుకు 5% నుంచి 50% రిటర్న్. రిస్క్ లేకుండా సంపాదన అని ఎవరైనా చెబితే అది పెట్టుబడి అవకాశం కాదు, మోసానికి వేసిన ఎర అని గుర్తుంచుకోవాలి. చట్టబద్ధమైన పెట్టుబడి సంస్థలు ఎప్పుడూ వాట్సాప్ గ్రూపుల్లో ఒత్తిడి చేసి డబ్బు పెట్టమని చెప్పవు. అనుమానాస్పద లింకులు, తెలియని యాప్లు, అపరిచితుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించడం క్షణాల్లో జీవితకాలపు పొదుపును కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. ఒక్క క్లిక్, ఒక్క నమ్మకం, ఒక తప్పుడు నిర్ణయం చాలు కష్టపడి సంపాదించిన లక్షలు క్షణాల్లో మాయమవుతాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు సంస్థ నిజమైందేనా, అధికారిక అనుమతులున్నాయా అనే విషయాల్ని తప్పనిసరిగా పరిశీలించాలి. ఎంత ఆకర్షణీయంగా కనిపించినా తెలియని వ్యక్తుల పెట్టుబడి ఆఫర్లను నమ్మకపోవడమే అసలైన రక్షణ. సైబర్ నేరగాళ్లు మారుతున్న కొద్దీ ప్రజల అప్రమత్తత కూడా అంతే వేగంగా పెరగాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.